క్రీక్ వాటర్ వాడి రొయ్యల పెంపకం చేస్తున్నట్లయితే ఆ నీటిని మనం తప్పనిసరిగా రిజర్వాయర్లో ట్రీట్ చేసి వాడవలసిన అవసరం ఉంది. క్రీక్ నీళ్లలో క్యారియర్స్, ముఖ్యంగా వైట్ స్పాట్ వైరస్ క్యారియర్స్ ఉంటాయి. ఇవి క్రీక్లో సహజంగా పెరిగే రొయ్యలు, టైగర్ రొయ్యలు కావచ్చు, ఇండికస్ రొయ్యలు కావచ్చు, మోనోసిరాస్ రొయ్యలు కావచ్చు, మరి ఏ ఇతర రొయ్యలైనా కావచ్చు. అలాగే అతి ముఖ్యమైనటువంటి వైట్ స్పాట్ వైరస్ క్యారియర్లో పీతల ద్వారా కూడా మన చెరువులోకి వైట్ స్పాట్ వైరస్ వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు జూ ప్లాంక్టన్, ఇవన్నీ కూడా వైట్ స్పాట్ వైరస్కి క్యారియర్స్. అవి కాక కొన్ని రకాలైనటువంటి చేపలు రావచ్చు. ఆ క్రీక్లో ఉన్నటువంటి చేపలు మన పాండ్స్లోకి రావచ్చు. ఈ చేపల్లో కొన్ని మాంసాహార చేపలు ఉంటాయి. ఉదాహరణకి సీబాస్ లాంటి చేపలు వచ్చినట్లయితే ఇవి రొయ్యల్ని తినివేస్తూ ఉంటాయి. మిగతా చేపలైనట్లయితే రొయ్యలతో మేతకు మరియు ఆక్సిజన్ కోసం పోటీ పడుతూ ఉంటాయి. అలాగే మొలస్కా జాతికి చెందినటువంటి నత్తగొల్లలు, ఆల్చెప్పలు లాంటివి రావచ్చు. కొన్నిసార్లు జెల్లీ ఫిష్ లాంటివి రావచ్చు. వీటి తోడు బ్యాక్టీరియా, హానికరమైనటువంటి బ్యాక్టీరియా, ఉదాహరణకి మనకి విబ్రియో గ్రీన్ కాలనీసు, ఎల్లో కాలనీసు, ఇలాంటి బ్యాక్టీరియా కూడా క్రీక్ వాటర్ ద్వారా మన పాండ్లోకి రావచ్చు. అలాగే ఈహెచ్పి స్పోర్స్ కూడా మనకి క్రీక్ వాటర్ ద్వారా వచ్చే అవకాశం ఉంది. ఇవి కాక ఆల్గే, హానికరమైనటువంటి డైనోఫ్లాజెల్లేట్స్, వీటిని టాక్సిక్ ఆల్గే అంటారు. ఇవి లూమిన్సెన్స్ లేదా మెరుపు కలిగించేటువంటి ఆల్గే ఇది. ఇవి కాకుండా బ్లూ గ్రీన్ ఆల్గే, నీలి ఆకుపచ్చ శైలాలు అంటారు. అలాగే ఫిలమెంటస్ ఆల్గే లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంది. వీటన్నిటినీ కూడా చెరువుల్లోకి రాకుండా చూడాలి. దీనికోసం రికమెండేషన్ ఏంటంటే మొట్టమొదటిగా నీటిని ఫిల్టర్ చేసుకోవాలి. ఈ ఫిల్టరేషన్ ఫుట్ వాల్వ్ నుంచే మొదలవ్వాలి. ఫుట్ వాల్వ్ని 20 మెష్ ఉన్నటువంటి ఫిల్టర్ కేజ్ ద్వారా ఫుట్ వాల్వ్లో మనం వాటర్ తీసుకున్నట్లయితే అది మొదటి స్టెప్ ఫిల్టరేషన్ అవుతుంది. ఆ తర్వాత ఫీడర్ కెనాల్లో 40 మెష్, 60 మెష్ మరియు 80 మెష్ ద్వారా ఈ ఫిల్టర్ బ్యాగ్స్ ద్వారా అమర్చి ఫిల్టర్ చేసుకున్నట్లయితే మనకి చాలా వరకు ఈ క్యారియర్స్ అన్నీ మనం రాకుండా కాపాడుకోవచ్చు. కానీ బ్యాక్టీరియా, లార్వే, ఎగ్స్, ఈహెచ్పి స్పోర్స్, ఫ్రీ వైరస్ పార్టికల్స్, ఇవన్నీ కూడా ఈ ఫిల్టరేషన్ దాటి మనం రిజర్వాయర్లకు వస్తాయి. వీటిని ఈ విధంగా ఫిల్టర్ చేసినటువంటి వాటర్ని రిజర్వాయర్లో పంపింగ్ చేసిన తర్వాత బ్లీచింగ్ పౌడర్తో ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే వీటిని మనం చాలా వరకు నిర్వీర్యం చేసుకోవచ్చు. జనరల్ రికమెండేషన్ ఏంటంటే 10 ppm క్లోరిన్ ఇచ్చినట్లయితే ఈ వైట్ స్పాట్ క్యారియర్స్ చనిపోతాయి. అలాగే ఇటీవల వచ్చిన శాస్త్రీయ ఆధారాల ప్రకారం 20 ppm క్లోరిన్ ఇచ్చినట్లయితే ఈహెచ్పి స్పోర్స్ కూడా నిర్వీర్యం అవుతాయి. కాబట్టి మనం 20 ppm లేదా అంతకంటే ఎక్కువ క్లోరిన్ ఇచ్చినట్లయితే వైట్ స్పాట్ క్యారియర్స్ చనిపోతాయి. అలాగే ఈహెచ్పి స్పోర్స్ని నిర్వీర్యం చేయవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ ఫ్రీ వైరస్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే అవి 3 నుంచి 4 రోజుల లోపల నిర్వీర్యమైపోతాయి. కాబట్టి క్లోరినేషన్ అయిపోయిన తర్వాత 3-4 రోజుల తర్వాత మనం వాటర్ని చెక్ చేసుకొని పంపింగ్ చేసుకోవాలి. అలాగే ఈ చేపలు కావచ్చు, జెల్లీ ఫిష్ కావచ్చు, నత్తగుల్లలు కావచ్చు, ఆల్చిప్ప లార్వా కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, ఇవన్నీ కూడా చనిపోతాయి. వీటితో పాటు ఫైటో ప్లాంక్టాన్ కూడా చనిపోతుంది. అందువల్ల మనకి నీళ్లు క్లియర్గా తయారవుతాయి. పై విధంగా రిజర్వాయర్లో ట్రీట్మెంట్ ఇచ్చిన నీటిని చెరువులోకి పంపింగ్ చేసేటప్పుడు అవకాశం ఉంటే ఈ ఫీడర్ కెనాల్లో నుంచి వచ్చేటువంటి పైప్ లైన్కి 100 మెష్ కట్టినట్లయితే ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటూ ఉంటాయి. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే క్లోరినేషన్ ఇచ్చిన తర్వాత అన్ని రకాలైనటువంటి బ్యాక్టీరియా చనిపోతాయి. ఆ తర్వాత విబ్రియో త్వరగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి డీక్లోరినేషన్ అయిపోయిన తర్వాత ఎక్కువ డోసులో మనం నోవాఫ్లాక్ లాంటి ప్రోబయాటిక్స్ మనం ఇవ్వవలసి ఉంటుంది. ఇలా చేసినట్లయితే ఈ విబ్రియో మరలా త్వరగా పెరగకుండా మనం కాపాడుకోవచ్చు. సో ఇవన్నీ కూడా బయలాజికల్ పారామీటర్స్ గురించి. ఇక ఫిజికల్ మరియు కెమికల్ ఇంప్యూరిటీస్ విషయానికి వచ్చినట్లయితే వాటర్లో టర్బిడిటీ ఉన్నట్లయితే రిజర్వాయర్లో పంపింగ్ చేసిన తర్వాత కానీ పంపింగ్ అయ్యేటప్పుడు డోసింగ్ ద్వారా కానీ మనం పాలీ అల్యూమినియం క్లోరైడ్ అప్లై చేసుకోవచ్చు. దీని డోసు జార్ టెస్ట్ ద్వారా నిర్ధారించుకుంటాము. జనరల్గా ఇది
2 నుంచి 5 ppm మన ఇండియన్ క్రీక్స్లో డోసేజ్ సజెస్ట్ చేస్తూ ఉంటాము. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే డిజాల్వ్డ్ ఆర్గానిక్ మ్యాటర్ అంటారు. ఈ డిజాల్వ్డ్ ఆర్గానిక్ మ్యాటర్ అన్నది విబ్రియోకి మంచి ఆహారము. ఈ డిజాల్వ్డ్ ఆర్గానిక్ మ్యాటర్ని మనం పొటాషియం పర్మాంగనేట్ టెస్ట్ ఉంటుంది. ఈ టెస్ట్ ద్వారా చేసి ఆర్గానిక్ లోడ్ ఎక్కువ ఉన్నట్లయితే మనం పొటాషియం పర్మాంగనేట్ ఇవ్వాల్సి ఉంటుంది. మన క్రీక్లో జనరల్ రికమెండేషన్ 2 ppm వరకు ఇస్తూ ఉంటాము. సో ఈ విధంగా మనం టర్బిడిటీని మరియు డిజాల్వ్డ్ ఆర్గానిక్ మ్యాటర్ని వాటర్లో తగ్గించుకోవచ్చు. కొన్నిసార్లు మనకి క్రీక్ వాటర్లో అమ్మోనియా మరియు నైట్రేట్ ఉండే అవకాశం ఉంది. ఈ విధంగా అమ్మోనియా నైట్రేట్ ఉన్నట్లయితే నోవోమాక్స్ లాంటి ప్రోబయాటిక్స్ డీక్లోరినేషన్ అయిపోయిన తర్వాత రిజర్వాయర్లోను మరియు రొయ్యల చెరువులోను ఇవ్వాల్సి ఉంటుంది. సో పైన చెప్పిన విధంగా మనం వాటర్ని ఫ్లాకులేషన్, ఆక్సిడేషన్, ఫిల్టరేషన్, క్లోరినేషన్ అండ్ బయోరెమిడియేషన్ ఈ విధంగా నీటిని శుద్ధి చేసినట్లయితే రొయ్యలు రోగాల బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు. మరిన్ని వివరాలకు మా నోవాకెమ్ టీంని మీరు వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు. వాట్సాప్ నెంబర్స్ 9849992978 లేదా 9949817899 ఈ నెంబర్స్ కానీ లేదా మా ఈమెయిల్ novakembio@gmail.com ద్వారా కానీ మమ్మల్ని సంప్రదించవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.